హలో ఫ్రెండ్స్, వెల్కమ్. అందరూ బాగున్నారనే ఆశిస్తున్నాను. ఇవాళ అయితే నేను యుఎస్ఏ గ్రీన్ కార్డ్ మరియు కెనడా పిఆర్ గురించి షేర్ చేయదలుచుకున్నాను. మరి ఇవి ఎట్లా అప్లై చేయాలి, వీటి వల్ల లాభాలేమి, వీటి గురించి. ప్రస్తుతానికి మేము కెనడాలో ఎడ్మంటన్ అనే క్యాపిటల్ సిటీలో నివసిస్తున్నాము, విచ్ ఇస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆల్బర్టా ప్రావిన్స్. మరి మేమైతే కెనడా వచ్చి 4 ఇయర్స్ అవుతా ఉంది. మరి బేసిక్గా మన ఇండియాకి దగ్గరలో ఆస్ట్రేలియా లేదంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్ చాలా దగ్గర, 8 అవర్స్ జర్నీ, ఫ్లైట్ జర్నీ. మరి చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మరియు ఫారిన్ వర్కర్స్ ఈ కంట్రీస్కి రావడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. కాకపోతే ఈ కెనడా, అమెరికా అయితే చాలా దూరము, 12 to 13 అవర్స్ ఫ్లైట్ జర్నీ. బట్ స్టిల్ లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆర్ కమింగ్. మరి స్టూడెంట్స్ అయితేనేమి, ఇమిగ్రెంట్స్ అయితేనేమి ఇంత దూరం కూడా వచ్చి చదువుకోవడము లేదంటే వర్కింగ్కి ఇట్లా రావడానికి మొగ్గు చూపుతున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మరియు కెనడాకి. సో చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మరియు ఫారెన్ వర్కర్స్ ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలోనే వస్తున్నారు. సో దే బోత్ ఆర్ నైస్ కంట్రీస్, నేబర్ కంట్రీస్. అంతేకాకుండా మన భారతీయులు చాలామంది యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మరి దుబాయ్, సౌదీ ఇట్లా కూడా పనిచేస్తున్నారు. ఈవెన్ నేను కూడా ఒక 2 ఇయర్స్ దుబాయ్లో పనిచేయడం జరిగింది. అల్టిమేట్ గోల్ ఏమంటే సంపాదన, మరి మంచిగా సంపాదించుకోవాలి. కాకపోతే ఈ కంట్రీస్లో అడ్వాంటేజ్ ఏమంటే మంచి సంపాదనతో పాటు మన స్టేటస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్ ఛాన్స్. ముందుగా ఈ కెనడాలో రాయలసీమ జంట యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు. మరి నేనైతే చాలా వీడియోస్ చేశానండి. మరి కెనడా గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ వీడియోస్ తోడ్పడతాయి. అంతేకాకుండా కొన్ని వీడియోస్ అయితే విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ న్యూ ఇమిగ్రెంట్స్, ఆల్సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ముందుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచ నలుమూలల నుండి చాలామందికి కోరిక యుఎస్లో చదవాలని లేదంటే అక్కడ జాబ్ చేయాలని. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన ఏషియన్ కంట్రీ నుండి ఎక్కువ ఎవరున్నారంటే చైనా వాళ్ళు, తర్వాత మన భారతీయులే. ఇక యుఎస్ వీసాల విషయానికి వస్తే రకరకాలు. F1 వీసా ఫర్ స్టూడెంట్స్, B1, B2 ఫర్ విజిటర్స్, H1B వీసా ఫర్ ఫారెన్ వర్కర్స్. మరి నాకు కూడా యుఎస్ వీసా ఉన్నిందనమాట. ఐ హ్యాడ్ C1D వీసా. ఈ C1D వీసా ఏమంటే పీపుల్ కెన్ వర్క్ అట్ క్రూజ్ లైన్స్. మరి నేను కూడా కార్నివల్ క్రూజ్ లైన్స్లో పనిచేశాను. ఐ హ్యాడ్ 2 కాంట్రాక్ట్స్. న్యూయార్క్ సిటీ మరియు ఫ్లారిడా ఇట్లా ప్లేసెస్లో పనిచేశాను. ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ వీసాలన్నీ ఎట్లా అప్లై చేయాలనే విషయం మాత్రం పక్కన పెడితే బేసిక్గా మన వాళ్ళందరూ H1B వీసాలోనే యూఎస్కి వస్తున్నారు. మరి ఈ H1B వీసా అనేది పలానా కంపెనీ అనేది మన పేరు పైన అప్లై చేయాలి. దెన్ ఓన్లీ వీఆర్ ఎలిజిబుల్ టు సిట్ ఫర్ వీసా ఇంటర్వ్యూ. ఈ H1B వీసా అనేది 6 ఏళ్ళు వ్యాలిడిటీ. ఈ టైంలోనే మనము గ్రీన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు అదే కంపెనీలో పనిచేయచ్చు. లేదంటే ఇన్ కేస్ మనం ఈ 6 ఏళ్లలో గ్రీన్ కార్డ్ అప్లై చేయలేదు అంటే మనము ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత అదే కంపెనీ లేదంటే డిఫరెంట్ కంపెనీని అప్రోచ్ అయితే మళ్ళీ H1B వీసా 6 ఇయర్స్కి పొందొచ్చు. అదే కన్నా మనకి గ్రీన్ కార్డ్ కన్నా ఉంటే అదే జాబు లేదంటే ఇష్టం వచ్చిన జాబు లేదంటే వేరే మంచి కంపెనీ ఏదన్నా మంచి ప్యాకేజ్ స్పాన్సర్ చేస్తే మారిపోవచ్చు అనమాట. సో విచ్ ఈజ్ బెస్ట్ థింగ్. అదే దేశంలో ఉండే జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు వేరే జాబ్కి అప్లై చేయడానికి తోడ్పడుతుంది. మరి గ్రీన్ కార్డు ఉన్నట్లయితే ఇల్లు కొనచ్చు, లేదంటే ఓన్ బిజినెస్ ఏదన్నా కూడా స్టార్ట్ చేయొచ్చు. చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇందుకే చాలామంది గ్రీన్ కార్డ్ కోసము తపన పడతారు. మనము ఏ కంపెనీకి పనిచేస్తున్నామో అదే కంపెనీ మన కోసం గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు. కొందరు కంపెనీ చేంజ్ అవుతారు, మళ్ళీ ఆ కొత్త కంపెనీ వాళ్ళకి కొత్తగా గ్రీన్ కార్డ్ అప్లై చేయాల్సి వస్తుంది. అందుకే చాలామంది వరకు కంపెనీస్ అనేవి చేంజ్ చేయరు. యుఎస్ గ్రీన్ కార్డ్ అనేది చాలా పవర్ఫుల్. మరి వేరే దేశాల్లోకి వెళ్ళి కూడా పని చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి మన వాళ్ళకి వచ్చిన గ్రీన్ కార్డ్ కష్టాల గురించి 2-3 పాయింట్లు కూడా చెప్తా. మరి పాత రోజుల్లో అయితే గ్రీన్ కార్డ్ అనేవి చాలా ప్రశాంతంగా వచ్చేవి. కాకపోతే ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు వచ్చిందని ఒక లిమిటేషన్ పెట్టేశారు, ప్రతి కంట్రీకి ఇన్నే అని. మరి ప్రస్తుత రేషియో చూస్తే మన భారతీయులు ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు అయితే 136 ఏళ్ళు మినిమం పడుతుందంట. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే లాస్ట్ ఇయర్ 8 లక్షల మంది అప్లై చేస్తే 59,000 మందికే ఇచ్చారనమాట. అంటే 8% అంతే. దీని అర్థం ఏమంటే ప్రస్తుతానికి అప్లై చేసిన వాళ్ళకైతే లైఫ్ టైంలో గ్రీన్ కార్డ్ రాదని. అయినా కూడా చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరము ట్రై చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా న్యూ ఇమిగ్రెంట్స్ కూడా.
ఏమంటే ఏమైనా ఫ్యామిలీగా పోయి అక్కడ కిడ్స్ని ప్లాన్ చేస్తే కిడ్స్ అయితే సిటిజన్ కావడానికి ఛాన్స్. ఇక కెనడా దేశం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లివింగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. మరి కెనడా కూడా రకరకాల వీసాలు, స్టూడెంట్స్ అయితే స్టడీ వీసా, లేదంటే విజిటర్స్, లేదంటే వర్క్ పర్మిట్లో వర్క్ వీసాలు ఇట్లా ఉన్నాయన్నమాట. ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ ఏమంటే పీపుల్ కెన్ కమ్ టు కెనడా విత్ పర్మనెంట్ రెసిడెంట్స్. కెనడా వర్క్ పర్మిట్ విషయానికి వస్తే 2 రకాలు, ఓపెన్ వర్క్ పర్మిట్ మరియు క్లోజ్డ్ వర్క్ పర్మిట్. ఈ క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అంటే మనం పిఆర్ వచ్చే వరకు ఒకే ఎంప్లాయర్ దగ్గర పని చేయాలి. అదే ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే యూ కెన్ వర్క్ 2 జాబ్స్. ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది స్పౌసెస్కి ఇస్తారు. మరి హస్బెండ్ మెయిన్ అప్లికెంట్ ఉన్నప్పుడు వైఫ్కి వచ్చిందనో ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది వస్తుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్టడీస్ తర్వాత ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది వస్తుంది. ఇదే టైంలో వాళ్ళు ఎంప్లాయర్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ని పొందుకుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఫారెన్ వర్కర్ యొక్క అల్టిమేట్ గోల్ ఏమంటే పర్మనెంట్ రెసిడెంట్ తెచ్చుకోవడము. మరి ఇవి అప్లై చేసే విధానాలు వేరువేరుగా ఉన్నాయన్నమాట, డిపెండ్ అపాన్ స్టేట్. మరి బేసిక్గా అయితే ఎక్స్ప్రెస్ ఎంట్రీ కూడా అప్లై చేసుకుంటారు. ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత దే కెన్ అప్లై. అంతేకాకుండా అదే మేముంటున్న ఈ ఆల్బర్టా స్టేట్లో అయితే పీపుల్ కెన్ అప్లై పిఎన్పి, ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్, ఏఐఎన్పి. ఇవన్నీ కొన్ని రకాలన్నమాట. కెనడాలో ఏ ప్రావిన్స్లో ఉన్నా కూడా పీపుల్ కెన్ అప్లై ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్. ఇది పాయింట్స్ బేస్డ్గా ఉంటుందన్నమాట. మినిమం 6 మంత్స్ పడుతుంది ఈ ప్రాసెస్కి. మరి వేరే స్టేట్స్లో రకరకాలుగా వేరే విధాలుగా అప్లై కూడా చేస్తారు. బట్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. మ్యాక్సిమం 2 ఇయర్స్లో పర్మనెంట్ రెసిడెంట్స్ అనేది వస్తుంది. మరి నాకైతే వితిన్ 1.5 ఇయర్లో ఐ గాట్ మై పర్మనెంట్ రెసిడెంట్స్. మరి ఈ కెనడా పర్మనెంట్ రెసిడెంట్స్ వల్ల ఒక 4-5 లాభాలు కూడా చెప్తాను. సేమ్ లైక్ యూఎస్, వేరే మంచి జాబ్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. 1 లేదా 2 జాబులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కిడ్స్ ఉంటే కిడ్స్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీనే ఇక్కడ. అంతేకాకుండా హెల్త్ కేర్ సిస్టమ్ కూడా ఫ్రీ. మరి ఈవెన్ ఫారిన్ వర్కర్స్ కూడా ఇది వర్తిస్తుంది. కొన్ని కంట్రీస్కి అయితే వీసా లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఏమంటే కెనడాలో ఏ ప్రావిన్స్లో అయినా పని చేసుకోవచ్చు. అంతేకాకుండా పిఆర్ వచ్చిన 5 ఇయర్స్ తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ సిటిజన్షిప్. మరి సిటిజన్షిప్ వచ్చినప్పుడైతే మరి ఇండియన్ పాస్పోర్ట్ అనేది వెళ్ళిపోతుంది, కెనేడియన్ పాస్పోర్ట్ వస్తుంది. నేనైతే కెనడాకి వర్క్ పర్మిట్లో వచ్చాను. మరి న్యూ ఇమిగ్రెంట్గా వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళకి మరి చాలా డాక్యుమెంట్స్ చూపించాల్సి వచ్చింది. మరి ఈ వర్క్ పర్మిట్, ఎల్ఎంఐఏ, పాస్పోర్టు ఇవన్నీ. అదే రీసెంట్గా మేము వెకేషన్కి వెళ్ళి వచ్చాము. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే జస్ట్ పిఆర్ కార్డ్ చూపించగానే వీ ఎంటర్డ్ ఇన్ టు ద కంట్రీ. మరి ఇవేనండి విశేషాలు. ఈ విశేషాలన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. బేసిక్గా ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళినా ఒక ఫారిన్ వర్కర్కి ఇనిషియల్ స్టేజ్లో స్ట్రగుల్స్ అనేవి ఇట్లా ఉండనే ఉంటాయి. మరి అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాకపోతే వీఆర్ ఏబుల్ టు సీ గ్రాడ్యువల్ గ్రోత్. మరి ఇవేనండి విశేషాలు. మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సీ యూ లేటర్. గుడ్ బై.